మహిళకి అయితే 5,000 దాకా కూడా ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గం పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామంలో ఈ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అమ్మేమో మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, ఇంకొకరేమో చేయూత వచ్చింది, ఇంకోరేమో ఆసరా వచ్చింది, ఇంకోరు ఇల్లు వచ్చిందని చెప్తూ ఉన్నారు. కొందరైతే మా పిల్లలకి పంపించే స్కూల్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి, నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు కాబట్టి ఇన్ని రకాలుగా ఆదుకున్న జగనానికే మళ్ళీ మేము ఓటేస్తామని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి బడుగు బలహీన వర్గాలు కూడా చెప్తూ మాకు మద్దతు తెలియజేస్తూ మాతో పాటు సంఘీభావం తెలియజేస్తూ నడుస్తూ ఉన్న పరిస్థితి. ఇంత చక్కగా వీళ్ళందరి నుంచి ఆదరణ లభించిందంటే జగనన్న సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలైనా దానికి కారణం. అంతేకాకుండా మనం చూసాము ప్రతిపక్షాలు వాళ్ళు ఆ రోజు 2014లో అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు, కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అదే జగనన్న అయితే ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చారు. దానికి ఉదాహరణే ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్ళు చూపిస్తున్న ఆదరణ, అలాగే వాళ్ళకి అందిన పథకాలు ప్రత్యక్షంగా వాళ్ళ లైవ్ ఎగ్జాంపుల్స్ లా చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప ముఖ్యమంత్రి దగ్గర మేమందరము పనిచేస్తూ ఉన్నందుకు. ఈ రోజు ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో కంబాల జోగులు గారిని అభ్యర్థిగా జగనన్న ప్రకటించడం జరిగింది. అతను చాలా సౌమ్యులు, జగనన్నకి ఎంతో లాయల్ గా ఉండే వ్యక్తి, అలాగే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఇక్కడ ఉన్న 4 మండలాల్లో పెద్ద నాయకులు అందరినీ కలుపుకొని వెళ్ళి వాళ్ళని సమన్వయం చేసుకుంటూ చక్కగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. కాబట్టి పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను, ఇంతగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగనన్నని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఇక్కడ జోగులు గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రచారంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మాకు బాగా ఉంటున్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, ఆయనైతే ఈ రాష్ట్రానికి బాగుంటుంది, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ బాగున్నారు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అదేవిధంగా మాకు పెన్షన్లు వస్తున్నాయి, అనేక సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా నాడు నేడు పేరుతో స్కూళ్ళు కానీ లేకపోతే ఆరోగ్యం కోసం హాస్పిటల్ అన్నీ కూడా నాడు నేడులో బాగు చేయడం కానీ, జగనన్న ఆరోగ్య సురక్ష అన్ని విధాలుగా, ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం, అలాగే వ్యవసాయం కోసం, సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, అలాగే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు పొత్తులతో వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా ఆయన్ని చీకొడుతున్నారు. ఎందుకంటే ఆనాడు 14, 19లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాలకి, పేదలకి ఏమాత్రం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి మరలా ఆయన ఏ విధంగా మళ్ళీ ఓట్ల కోసం వస్తారు వారిని చెప్తూ ఈరోజు మైనార్టీసు, క్రిస్టియన్స్, అలాగే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మేము ప్రచారానికి ఈ గ్రామంలో తిరిగేటప్పుడు అందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని సంతోషంగా తెలియజేస్తున్నారు.